నమస్తే, వెల్కమ్ టు జేఎం స్టూడియోస్ ఛానల్ ఇంటర్వ్యూ. నేను మీ సోనా. సార్, యాక్చువల్ గా ఎవరి పేరైనా ఎఫ్ఐఆర్ లో ఒకసారి రిజిస్టర్ అయిందనుకోండి, వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉంటాయంటారు? ఎఫ్ఐఆర్ లో పేరు నమోదవడం అనేది ఒక ప్రక్రియ. సార్, ఒక లాయర్ గాని కాకుండా సోషల్ అనలిస్ట్ గా ఒక విషయం చెప్పండి సార్. రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి కదా, పీపుల్ అంతా బాగా డిపెండ్ అయిపోయినారు. రిజర్వేషన్స్ అనేవి ఎంత వరకు మనకి హెల్ప్ఫుల్? నాకు రిజర్వేషన్ అయితే నాకు అవసరం లేదు అనుకుంటాను నేను. ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకి ఎటువంటి నష్టం జరుగుతుందంట? ఆ ఉచిత పథకాలు తీసుకోవడానికి అర్హత ఎవరికి ఉంది, అర్హత ఎవరికి లేదనేది చూస్తే అనధికార మత నిర్మాణాలు, వీటిపై మీ స్పందన ఏంటి? నేను ముస్లింని, నాకు ఇష్టం అయితే నేను హిందూ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ నాకు ఉంది. నేను క్రిస్టియన్ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ నాకు ఉంది. ఇందులో మత నిర్మాణాన్ని ఒకటి నిర్మించేవాడు ఎవడో లేడు మతాన్ని. సార్, డెవలప్మెంట్ విషయానికి వస్తే మెయిన్ గా రోడ్లు, ట్రైన్లు, లైటింగ్, ఈ విషయాల్లో ప్రభుత్వం సక్సెస్ అయిందా? కూటమి ప్రభుత్వం యూత్ కి ఏం చేసిందంటారు? పోలీసులు ఒక కామన్ మ్యాన్ మీద చేయి చేసుకుంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఈ మత ప్రచారాలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి.